డాక్టర్ గారు, ఫ్లూ జ్వరం తగ్గడానికి ఒక ఔషధం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? తప్పకుండానమ్మా, చాలా మంచి ఔషధం తయారు చేద్దాం. మరి తయారు చేయడానికి ఏమేమి తీసుకుంటున్నామో ఆ మూలికల పేర్లను ఒకసారి చెప్పేయండి. తప్పకుండా. ఫ్లూ జ్వరాన్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: నేలవేము, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, తులసి. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మనం ఏమేమి మూలికలు కావాలో అవన్నీ చెప్పుకునే ముందు ఒకసారి స్టవ్ వెలిగించి కొంచెం నీళ్లు పెడదాం మరిగించుకోవడానికి. ఒక గ్లాస్ నీళ్ళు అందులో పోద్దాము. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క మూలికని చెప్పుకుంటూ తీసుకుందాము. ముందు నేలవేము. నేలవేము అనేది రకరకాల వైరల్ జ్వరాలు కానివ్వండి, విషమ జ్వరాలు కానివ్వండి, వాటికి చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి డీటాక్స్ అనమాట. శరీరంలోకి వచ్చినటువంటి ఆ వైరస్ తాలూకు మలినాలన్నింటినీ బయటకు పంపించేస్తుంది. ఎండబెట్టిన నేలవేము చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. ఈ చూర్ణాలన్నీ మనం విడిగా ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. ఓకే. తర్వాతది తులసి. తులసి కూడా ఏంటంటే ఒక మంచి యాంటీవైరల్గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫ్లూ జ్వరాలలో తులసి చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇందులో వచ్చేటువంటి జలుబు, దగ్గు అవి కూడా బాగా తగ్గుతాయి. తులసి ఆకుల్ని ఎండబెట్టేసుకుని చూర్ణంలా చేసుకుని 50 గ్రాముల తులసి ఆకు చూర్ణాన్ని కూడా తీసుకోవాలి. తర్వాతది సొంఠి. సొంఠి జ్వరాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మూలిక. సొంఠిని ఏంటంటే కొద్దిగా నేతిలో వేయించి తర్వాత చల్లారాక ఆ చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములు తీసుకోవాలి. సో సమానంగా ఇందాక మనం వేసుకున్నటువంటి తులసి, నేలవేముకు సమానంగా ఇది కూడా వేసుకోవాలి. తర్వాతది పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా జ్వరాన్ని తగ్గించడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్లూ లాంటి జ్వరాలలో కఫదోషం ఎక్కువగా ఉంటుంది. ఈ కఫదోషాన్ని తగ్గించడానికి సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. పిప్పళ్ళను కూడా సొంఠిలాగానే కొంచెం నేతిలో వేయించాలి. ఆ వేయించిన దాన్ని చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే. అంటే అన్ని చూర్ణాలు సమభాగాలుగా వేసుకుంటున్నాం మనం. ఇది కూడా మిగతా చూర్ణాలతో సమానంగా కలుపుకుందామా. ఇంకా ఆఖరిది మిరియాలు. మిరియాలను ఏం చేయక్కర్లేదు, ఒట్టిగా పొడి చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా 50 గ్రాముల పొడి వేసుకోవాలి. అన్నీ సమాన భాగాలు 5 కూడా సమంగా వేసుకున్నాం. మిరియాల చూర్ణాన్ని కూడా కలిపేద్దాం అందులో. ఏంటంటే ఈ చూర్ణాలన్నీ కలిపేసి మనం ఉంచుకోవాలన్నమాట. అంటే ఒక మెడిసిన్ తయారు చేసి ఉంచుకుంటున్నాము. ఎప్పటికప్పుడు దాన్ని మనం ఒక్కొక్క చెంచాడు ఇక కషాయంలా కాచుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న నీళ్ళలో ఒక చెంచాడు చూర్ణాన్ని వేద్దాము. సుమారుగా ఒక 5 గ్రాముల పైనే ఉండాలన్నమాట చూర్ణం మనం వేసేటప్పుడు. ఇలా చూర్ణం వేసేసి సన్నటి మంట మీద కాచుకోవాలి. అంటే సగం నీరు ఎగిరే వరకు సన్నటి మంట మీద కాచుకోవాలి మనం. ఇప్పుడు కలిపినటువంటి చూర్ణాల మిశ్రమాన్ని సీసాలో పోసి ఉంచేసుకోవాలి. ప్రతిసారి మన ఔషధం తయారు చేసుకునేటప్పుడు అందులో నుంచి ఒక చెంచాడు తీసుకొని కాచుకుంటూ ఉండాలి. ఓకే. ఇప్పుడు సగం ఎగిరిపోయింది కదమ్మా, నీరంతా ఎగిరిపోయి సగం చక్కటి స్ట్రాంగ్ కషాయం తయారైంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వడపోసేసుకుందాం. సుమారుగా 50 మిల్లీలీటర్లు ఉంటుంది సగం చేసుకుంటే. ఇది ఒక డోస్ అన్నమాట. సో ఫ్లూ జ్వరానికి మనం తయారు చేసినటువంటి మందు రెడీ అయిపోయింది. ఓకే. దీన్ని ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ జ్వరం ఉన్న సమయంలో ఏంటంటే రోజు 3 పూట్ల ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కషాయం కాల్చుకొని 50 మిల్లీలీటర్ల డోస్లో 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఫ్లూ జ్వరంలో ఉండేటువంటి అన్ని లక్షణాలు కూడా, అంటే దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు అన్నీ కూడా బాగా తగ్గి జ్వరం త్వరగా తగ్గిపోవడానికి ఈ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది. పొడి మాత్రం తయారు చేసి రెడీగా ఉంచుకుంటాం. కషాయం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. ఒకసారి కాచి పెట్టేసి మళ్ళీ చల్లారిన దాన్ని వేడి చేసి అలా చేయకూడదు. ఓకే.